మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ను విధించింది మంగళగిరి కోర్టు. కాసేపట్లో ఆయన్ని గుంటూరు జైలుకి తరలించనున్నారు. 2014 నుంచి తనను టీడీపీ వేధిస్తోందని అన్నారు నందిగం సురేష్. అందులో భాగంగానే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జై జగన్ అనే మాటను వదలనని అన్నారు నందిగం సురేష్. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈ ఉదయం అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్ననే కొట్టేసింది. దీంతో ఈ ఉదయం బలిపశువులు చేయాలని చూస్తా ఉన్నారు. 2014లో చేశారు. 1-4-2-4లో కూడా తీసేశారు. మళ్ళీ దేవుడున్నాడు, మా వైపు ఉన్నాడు. ఏది ఏమైనా జై జగన్, జై జగన్, జై జగన్. గేమ్లో బలిపశువులు చేయాలని చూస్తా ఉన్నారు. 2014లో చేశారు. 1-4-2-4లో కూడా తీసేశారు. మళ్ళీ దేవుడున్నాడు, మా వైపు ఉన్నాడు. ఏది ఏమైనా జై జగన్, జై జగన్, జై జగన్. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. కాసేపట్లో ఆయన్ని గుంటూరు జైలుకి తరలించనున్నారు. 2014 నుంచి తనను టీడీపీ వేధిస్తోందని అంటున్నారు నందిగం సురేష్. అందులో భాగంగానే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జై జగన్ అనే మాటను వదలనని నందిగం సురేష్ అంటున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్ననే కొట్టేసింది. దీంతో ఆయన్ని అరెస్టు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కి విచారణ జరిపిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ను విధించింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు 14 రోజుల రిమాండ్ ను విధించింది మంగళగిరి కోర్టు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం మంగళగిరి కోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హాజరుపరచడం జరిగింది. ఉదయం నుంచి విచారణ చేస్తున్నటువంటి మంగళగిరి పోలీసులు నందిగం సురేష్ ను 5 గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపరిచారు. అయితే 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కస్టడీ పిటిషన్ కూడా పోలీస్ శాఖ కోర్టులో సబ్మిట్ చేసింది. ఎందుకంటే ఉదయం నుంచి విచారణ చేస్తున్నటువంటి పోలీసులు నందిగం సురేష్ విచారణకు సహకరించలేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సందర్భంగా ఎక్కడ ఉన్నారు, ఆ సమయంలో ఏం చేశారు అనేటువంటి ప్రశ్నలకు నందిగం సురేష్ సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా ఫోన్కు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి కూడా నందిగం సురేష్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోతైన దర్యాప్తు జరగాలంటే ఖచ్చితంగా నందిగం సురేష్ ను కస్టడీకి తీసుకోవాలని పోలీస్ శాఖ భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేశారు. సో దీని మీద విచారణ రేపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే నందిగం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించి రేపు మళ్ళీ కస్టడీ పిటిషన్ వస్తే మంగళగిరి తీసుకొచ్చి విచారణ చేయడం, లేదంటే గుంటూరులోనే ఎస్పీ కార్యాలయంలో విచారణ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో మరికొంతమందిని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా పోలీస్ శాఖ చెబుతుంది. ఎందుకంటే కీలక నిందితులు ఉన్నారు, ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు మధ్యంతర బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో
ఆ కేసుకు సంబంధించి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. దీనికి సంబంధించి ముందుగా నందిగం సురేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో, లేలాపిరెడ్డి కానీ, దేవినేని అవినేష్ కానీ, అదేవిధంగా తలసిల రఘురాం కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అంశంలో పోలీస్ శాఖ ముందడుగు వేస్తుంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కదలికల మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే నందిగం సురేష్ను 14 రోజులు రిమాండ్ విధిస్తున్నటువంటి కోర్టు రేపు పోలీసులు అడిగినటువంటి కస్టడీ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తుందనేటువంటి సందిగ్ధత, చర్చ అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ.